అమ్మా రా అక్షయ. అమ్మా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? మామూలు హ్యాపీ కాదక్షయ. నా మనసు రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగురుతోందంటే నమ్ము. ఇది జరుగుతుందని నేను కల్లా కూడా అనుకోలేదు. నా బంగారం, నువ్వు వచ్చా మా అక్క గౌరీ నోట్లోంచి ఊడిపడ్డావనుకో. అది అంతే. మాట చెప్పింది అంటే అది జరిగే వరకు నిద్రే పోదు. అమ్మా నాన్న కూడా అప్పుడప్పుడు ఇలాగే అంటుంటాడు. ఓహో, అందుకేనా ఆ మనిషి నేను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, మీ నాన్న కరెక్ట్ గా చెప్పాడు. నిజంగానే మా అక్క నా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది. అక్షయ, నువ్వు లేకపోతే ఆ స్థలాన్ని మీ నాన్న నా పేరు మీదకి రాసేవాడే కాదు. అదేం లేదమ్మా, కాకపోతే ఆ స్థలం నా పెళ్లి కోసమని నాన్న అమ్మకి మాటిచ్చాడంట. అందుకే నాన్న ఆ స్థలం విషయంలో అంతలా ఆలోచించాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వు నాన్న ఇద్దరు మంచివాళ్లే. రే నాని, ఈ అనుబంధం చూడటానికి నా రెండు కళ్ళు చాలట్లేదనుకో. నాదిష్టే తగిలేట్టుంది. తగిలితే తగల్ని, మా అమ్మని నేను పట్టుకోకూడదా? ఏమ్మా? అంతే కదా. ఏంటక్క, అమ్మని మా నుంచి దూరం చేసేలా ఉన్నావే? సరదా కూడా అలా అనుకున్నాన్ని. నాకు నువ్వు, వందన, అమ్మ, నాన్న అందరూ కావాలి. మీరు లేని ఈ ప్రపంచం నేను ఊహించుకోలేనురా. మీకోసం నేనేది సాధించడానికైనా, ఏది వదులుకోవడానికైనా నేను ఆలోచించను. అక్క సారీ అక్క, ఇకపై సరదా కూడా అలా అనను. పర్లేదు నాని, నువ్వేం ఫీల్ అవ్వకు. ఏంటమ్మా, డాక్యుమెంట్స్ చేతికొచ్చాక నీ మొహం వెలిగిపోతుంది. ఓవే, నువ్వు నీ వేళాకోళం. ఓ, ఏంటి అందరూ అమ్మ దగ్గరికి చేరారా? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నాన్న, స్థలం రిజిస్ట్రేషన్ అయింది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగా. అది సరే అమ్మా, రేపు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకురావాలి. రత్నం, అర్థమైందా? ఏంటండి మీరనేది? రేపేనా? అవును రత్నవల్లి, రేపే. దానికి ఉలిగిపడ్డం ఎందుకు? ఏం లేదండి, కానీ రేపు మంచి రోజో కాదో మనకు తెలియదు కదా. అదంతా నేను ముందే చూశానులే. రేపు చాలా మంచి రోజంట, కాబట్టి రేపే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగేనండి. మీరు ఇంతలా చెప్తుంటే నేను కాదని చెప్తానా చెప్పండి? అమ్మా అక్షయ, నేను షాప్కి వెళ్తున్నాను. షాప్లో మన సోముని కూర్చోబెట్టొచ్చాను. కాసేపు ఆగితే లోడ్ కూడా వస్తుంది. సరే నాన్న, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే అమ్మా. అమ్మా, నేను వస్తాను. వీటిని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుంటారా? మీరెలా తీసుకుంటారో నేను చూస్తాను. చెప్పరా, ఏంటి మ్యాటర్? అందరూ పెళ్లి చేసుకున్నాక కష్టాలు పడుతున్నా అంటున్నారు. మరి నేను పెళ్లి చేసుకోవడానికి కష్టాలు పడుతున్నానేంట్రా? అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అయినా
నీకు పెళ్లి కాదని ఎందుకు అనుకుంటున్నావురా? ఆ సోదావిడి చెప్పినట్టు నీకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందిరా. కానీ నిన్ను అప్రోచ్ అయ్యే మొదటి అమ్మాయిని ఏ కారణం చేత కూడా నువ్వు రిజెక్ట్ చేయకూడదని చెప్పింది కదా. అలాగే నువ్వెవరినైనా అప్రోచ్ అయ్యావారా మామా? ఏంటి దీపా, ఏదైనా మాల్కి వెళ్లే వాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నా బాయ్ ఫ్రెండ్ నా కోసం ఇక్కడికి వస్తానని చెప్పాడే. అంతవరకు నాకు కంపెనీ కావాలి కదా, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, నీ ఎంటర్టైన్మెంట్ కి నేను బల్లన్నమాట. కానీ కానీ ఈ టైంలో వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి ఆగిపోయావు? ఏం లేదు, నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు మాట్లాడుతావు. ఆ. నేను ఇక్కడే ఉంటాను. ఓకే. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఇంతకీ నిన్నెవరైనా అప్రోచ్ అయ్యారా లేదా? ఆ విషయం పక్కన పెట్టరా. మా నానమ్మ నాకు సంబంధం చూస్తానని చెప్పింది. సూపర్ కదరా. వెంటనే నానమ్మ కాళ్ళ మీద పడ్డావా లేదా? రేయ్, ఏంట్రా పడేది? నాన్నమ్మ చూసే అమ్మాయి నా కండిషన్కి ఎందుకు ఒప్పుకుంటుంది? వాళ్ళు ఏ అంట్లు కడుక్కునే అప్పలమ్మ లాంటి దాన్ని చూస్తారు గాని నాలా థింక్ చేసే మోడర్న్ అమ్మాయిని చూడరు కదా. ఏరా రేయ్, నీ సెల్ఫిష్నెస్ కి పేరు మోడర్న్ థింకింగా? ఏంటి? అదే అలా అని నేను నిన్ను అడగను. ఎందుకంటే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా. ఆ, కాబట్టే మనం నాలా ఆలోచించే అమ్మాయిని వెతుకుదాం. ఓహో, ఈ మీటింగ్ అమ్మాయిని వెతకడం కోసం అన్నమాట. నువ్వు ఏ అమ్మాయిని చూసి ఓకే చేసినా నాశనం చేయడానికి నేను రెడీగా ఉంటాను. అరే మామా, మనం అమ్మాయిని వెతకడం అంటే సముద్రంలో గుండు సుద్దిని వెతకడమేరా. అందుకే పెళ్లి విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళనే నమ్మి తీరాలి. అర్థమైందా? నాకెందుకో ఆ సోదావిడి చెప్పిన మనిషి మీ నానమ్మే అని డౌట్ గా ఉందిరా. ఒకసారి నీ బుర్రకి పనిపెట్టి చూడు. అమ్మయ్యా, వీడు ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇలాగే ఇంకో 4 మాటలు చెప్పి వీడిని కన్ఫ్యూజ్ చేస్తే సరి. ఒరే మామా, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అంత ఈజీగా తీసుకోకురా. ఒక్కొక్కరి బుర్రలో 100 మ్యాట్రిమోనీ ఆఫీసులున్నాయి. ఈ విషయంలో వాళ్ళ అనుభవం ముందు మన ఆలోచన వేస్ట్ రా. ఆ, అంతే అంటావా? రేయ్, ఆ అమ్మాయిని నైబర్స్ చూస్తే ఏంటి, నానమ్మ చూస్తే ఏంటి, నిన్ను ఓకే చేయాలి, అంతే కదా? ఆ? అదేరా, అదే.